హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో వంకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, దానికోసమే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు కూడా కడిగి పెట్టుకున్నాను. మరి వంకాయలు కూడా కట్ చేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. బాండీ పెట్టి దాంట్లో నూనె పోసి కొంచెం వేడయ్యాక జీరా సురిస వేసాను. అదే తాలింపు వేసి దాంట్లో పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. దాంట్లో ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాను. కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకున్నాను. దాని తర్వాత ఉల్లిపాయలు వేగాక నేను ఇందులో చూపించలేదు, అల్లం తెల్లుల్లిపాయ కొంచెం దంచి వేసాను. ఇందులో స్కిప్ చేసేసాను. అది ఇక్కడ లేదు, మీరు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. నేను వేసాను కొంచెం, అది చూపించలేదు. బాగా కలుపుకున్నాక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయనే ఉల్లిపాయలు వేగిపోయాక దాంట్లో నేను టమాటాలు ముందుగా వేసుకొని కొంచెం వేపుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు టమాటాలను అంటే కట్ చేసి వేయడం అంతగా నచ్చదు. ఎందుకంటే అడుగు అంటుకున్నప్పుడు టమాటాలు గుట్ట గుట్ట వేసుంటామంటే అవి అడుగు అంటుకోకుండా మనకి అవి మ్యాష్ చేసేటప్పుడు వాటర్ వస్తుంది కదా, దానివల్ల అడుగు అంటుకోకుండా ఉంటుంది. అందుకని నేను 2 గుట్ట గుట్టగానే వేసేసాను, కట్ చేయకుండా వేసుకున్నాను. అవి కొంచెం కలుపుకున్నాను ఆయిల్లో. దాని తర్వాత అవి కొంచెం కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న వంకాయని తీసుకొని అందులో పోసుకుంటున్నాను. వంకాయ బాగా కడుక్కొని తీసుకుంటున్నాను. చూసారుగా, ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను. దాని తర్వాత దీంట్లో వేసుకున్నాక కొంచెం కలుపుకొని దాని తర్వాత దీంట్లో ఉప్పు, ఇంకా ఓరగుండ, పసుపు, జీరా గుండెని కూడా వేసుకోవచ్చు, ధనియా గుండెని కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి జీరా గుండెని మాత్రం వేసుకున్నాను, ధనియా గుండె వేసుకోలేదు. అంతంతా బాగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. చాలా లో ఫ్లేమ్లో వద్దు, మీడియంలో పెట్టుకోండి. బాగా కలుపుకున్నాక టమాటాలని కిందకి పెట్టేసి వంకాయని దాన్ని కప్పేలా వేసుకొని దాని తర్వాత నేనైతే మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత 2 మినిట్స్ తర్వాత తీసేసరికి వంకాయలు బాగా ఉడికిపోయి చూసారు కదా, టమాటా కూడా మధ్యలో ఉడికిపోయింది. అంటే వంకాయ అడిగంటుకోకుండా ఉండడం కోసం నేను ఇలా కట్ చేయకుండా టమాటాలను వేసాను. దాని తర్వాత కలుపుకున్నాను. చూసారు కదా, అంతా టమాటాని అన్ని మ్యాష్ చేసేసరికి అంతా ఇదైపోయింది. అందుకే అడుగు మొత్తం అంటుకోలేదు. మరొక 2 మినిట్స్ ఉంచేసరికి అయిపోయింది కూడా, మినిమం అయిపోయింది. నేను టమాటాని కూడా మ్యాష్ చేసేసాను. చూసారు కదా, వంకాయ టమాటా కర్రీ రెడీ.